హాయ్ హలో. మనం లాస్ట్ క్లాసెస్ నుంచి భాజనీయత నియమాలు చెప్పుకుంటున్నాం కదా, అవే డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పినాం? 6 and 7 యొక్క భాజనీయత నియమాలు అంటే 6 and 7 యొక్క డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం. సో ఈ క్లాస్లో 8 and 9 చెప్పుకుందాం, ఓకేనా? ఫస్ట్ 8 చూద్దాం. చూడండి, 8వ భాజనీయత ఇంగ్లీష్లో డివిజిబిలిటీ బై 8. దాని కండిషన్ ఏమంటే 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలలో చివరి 3 అంటే ఏంటివి? 1, 10, 100 స్థానంలో ఉన్న అంకెలతో ఏర్పడే సంఖ్య 8చే భాగించబడితే అది 8చే ఖచ్చితంగా భాగించబడుతుంది. ఏమంట? ఒక 4 అంటే 4 కంటే ఎక్కువ ఉన్న అంకెలలో చివరి 3 అంకెలు 8చే భాగించబడినట్లయితే అది ఖచ్చితంగా 8చే భాగించబడుతుంది. 4 కంటే ఎక్కువ ఉన్న అంకెలు తీసుకుందాం. దాని చివరి 3 అంకెలు, ఆ చివరి 3 అంకెలు ఏమవుతాయి? 1, 10, 100 స్థానాల్లో ఉన్నటువంటి ఈ 3 అంకెలు 8చే భాగించబడినట్లయితే అది ఖచ్చితంగా 8చే భాగించబడుతుంది. ఇది 8వ భాజనీయత నియమం. అది ఇంగ్లీష్లో తీసుకోండి. ఏ నెంబర్ with 4 or more digits is divisible by 8 if the number formed by the last 3 digits ఏంటి? 1s, 10s, 100 places is divisible by 8. ఓకేనా? ఇంకోసారి చూడండి. ఏ నెంబర్ with 4 or more digits is divisible by 8 if the number formed by the last 3 digits 1s, 10s, 100s places is divisible by 8. ఓకేనా? ఏంటంటే 4 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సంఖ్యలలో చివరి 3 అంకెలు అంటే చివరి 3 అంకెలు ఏమేమవుతాయి? ఏం ప్లేసెస్ అవుతాయి? 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం అవుతాయి. ఈ 3 సంఖ్యలు కూడా 8చే భాగించబడినట్లయితే అది 8తో ఖచ్చితంగా భాగించబడతాయి అని ఇది కండిషన్. 8వ భాజనీయత యొక్క కండిషన్. ఎగ్జాంపుల్ చూడండి. 9216. దీంట్లో ఏం చెప్పినాం? లాస్ట్ 3 ప్లేసెస్ ఉన్నాం కదా, లాస్ట్ 3 ప్లేసెస్ ఏమవుతాయి? 6, 1, 2. 6, 1, 2 ఇది 8చే ఖచ్చితంగా 8చే భాగించబడితే 8చే డివిజిబుల్ అయిందా? 8చే డివిజిబుల్. సో ఈ 8తో ఖచ్చితంగా ఈ నెంబర్ మొత్తం కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఏంటి? ఈ 9216లో లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8చే డివిజిబుల్ అయినాయి అనుకో, ఈ నెంబర్ మొత్తం కూడా అంటే ఈ అంకెల మొత్తం కూడా 8చే ఖచ్చితంగా భాగించబడతాయి అని ఈ కండిషన్. ఇంకా ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసుకోండి. 7216, 16216, 8216, 10216, 999516 ఇవి కూడా ఎగ్జాంపుల్స్. మీరు ఒకసారి ఇదే కండిషన్ అప్లై చేసుకోవచ్చు, సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? ఇది 8వ భాజనీయత నియమం. నెక్స్ట్ 9వ భాజనీయత నియమం చూద్దాం. చూడండి, 9వ భాజనీయత దాన్ని డివిజిబిలిటీ బై 9. ఏంటి కండిషన్? ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం 9చే భాగించబడినట్లయితే ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది. ఏమంట? ఒక సంఖ్య అంకెల మొత్తం, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం, ఇక్కడ బాగా గుర్తుపెట్టు, అంకెల మొత్తం ఏదైతే తీసుకుంటున్నామో ఒక సంఖ్యను ఏ సంఖ్యనైతే తీసుకుంటున్నామో ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9చే భాగించబడితే ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది. ఇంగ్లీష్లో అయితే if the sum of the digits of a number is divisible by 9 then the number itself is divisible by 9. ఇది ఇంగ్లీష్లో డెఫినేషన్. if the sum of the digits of a number is divisible by 9 then the number itself is divisible by 9. ఇది ఇంగ్లీష్లో. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ 18 తీసుకుందాం అనుకోండి. 18లో ఏం చెప్పినా? ఒక సంఖ్య, దానిలో అంకెల మొత్తం అన్నాం. అంకెలం ఏమవుతాయి? ఇప్పుడు ఇది ఒక 18 అనేది ఒక సంఖ్య, అంకెల మొత్తం చేయాలి కదా. 1 + 8 = 9. ఈ 9 అనేది 9చే భాగించబడుతుందా? సో ఇప్పుడు 27 అనేది ఒక సంఖ్యను తీసుకున్నాం. దీంట్లో అంకెలు ఏమవుతాయి? 2 + 7 = 9.
ఇది కూడా 9చే భాగించబడుతుందా? 45 తీసుకోండి. ఈ 45 అనేది ఒక సంఖ్య. దీని మొత్తం అంటే అంకెల మొత్తం ఏమవుతుంది? 4 + 5 9. 9చే భాగించబడుతుందా? చూడండి ఇంకో నెంబర్ 4608 అంకెల మొత్తం అంటే 4 + 6 + 0 + 8 మొత్తం 18. ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఇంకో నెంబర్ ఇంకోటి చూడండి 5283. ఈ అంకెల మొత్తం ఏమవుతాయి? 5 + 2 + 8 + 3 = 18. ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది మనకి ఎగ్జాంపుల్స్. 9వ భాజనీయత నియమం ఏమి? ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం 9చే భాగించబడినట్లయితే ఆ సంఖ్య 9చే భాగించబడుతుంది. The sum of the digits of a number is divisible by 9. Then the number itself is divisible by 9. ఇది 9వ భాజనీయత నియమం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. And please like, share and comment and please subscribe.